నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలంలోని గత 70 సంవత్సరాల క్రితం ఏర్పడిన చరిత్ర కలిగిన శాఖాపూర్ గ్రామానికి సరైన సౌకర్యాలు లేకపోవడం అత్యంత బాధాకరమని బీఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ దండి వెంకట్ అన్నారు. మండల కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గ్రామంలో 90% భూమి లేని పేదలు ఉన్నారని, గతంలో దళితులకు ఇచ్చిన భూములను కొందరు పెత్తందారులు కబ్జా చేశారని ఆరోపించారు. జిల్లా కలెక్టర్ స్పందించి ఆ భూములను వెంటనే బాధితులకు అప్పగించాలని డిమాండ్ చేశారు. లేకపోతే బీఎల్ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఇండ్లు కానీ ఈ గ్రామానికి రాలేదు. అదేవిధంగా లైటింగ్ కానీ, రోడ్లు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ అసలు ఈ గ్రామంలో ఉండదు. ఇది అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో స్కూళ్ళు బయటకు వెళ్ళాలన్న పిల్లలకి ఇక్కడ నుంచి బినోల వెళ్ళాలంటే ఒక పెద్ద చెరువు కట్ట, అక్కడ ఒక అడవిలాగా ఉంటుంది. కాబట్టి ఆడపిల్లలు వెళ్ళాలన్నా, మరి ఏదైనా బస్ దిగి రావాలన్నా మహిళకి చాలా ప్రమాదం. రెండోది, ఈ గ్రామానికి బస్సులు వెళ్ళవు కాబట్టి ఆటోలు కూడా వెళ్ళవు ఈ గ్రామానికి. కాబట్టి ఆ గ్రామాన్ని ఇటు రోడ్డు సైడ్ తీసుకురావాలని చెప్పేసి ఈ సిర్నాపల్లి అందుబాటులో కానీ దగ్గరలో తీసుకొచ్చి రోడ్డుకు చాలా ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి, మరి కొంతమంది కబ్జా చేసిన ల్యాండ్స్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ప్రభుత్వం ఇక్కడ సర్వే చేసి ఆ విలేజ్ని ఇక్కడికి షిఫ్ట్ చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలందరూ కూడా తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా మరి ఈ ప్రజల యొక్క పోరాట కమిటీ కూడా ఏర్పాటు చేశాం. ఇది ఈ గ్రామ సమస్య మీద మరి కనీసం ఇక్కడ ఎండిఓని కలవడం, తర్వాత ఎంఆర్ఓ స్థానిక ఎమ్మెల్యేని కలుస్తాం, అట్లే కలెక్టర్ని కలవడం, మరి ఇవన్నీ కూడా స్పందించకపోతే రిలే నిరాహార దీక్షలు, ఈ గ్రామానికి సంఘీభావంగా జిల్లా స్థాయిలో కూడా ఉద్యమాన్ని కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే 75 సంవత్సరాల స్వతంత్రం వచ్చిన ఒక గ్రామము ఇంత కుగ్రామం, ఇంత పెద్ద అభివృద్ధి చెందినటువంటి ఈ ప్రాంతం అంతా చూసి ఇటు నాలేశ్వర్ కానీ, ఇటు బినోలా కానీ, ఇటు లింగాపూర్, ఈ నవీపేట, ఇటు లిఫ్ట్ ఇరిగేషన్ కూడా డెవలప్ అయింది. నవీపేట్ మండల్ శాఖాపూర్ గ్రామము అంటే ఇది లింగాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి మరి శాఖ